హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రేడియో యాక్టివిటీ మరియు శివలింగం ఈ రెండిటి మధ్య ఏదైనా కనెక్షన్ ఉందా లేదా అన్న దాని గురించి తెలుసుకుందాం. ఈ రేడియో యాక్టివిటీ మూలకాలు ఉన్న ప్రదేశంలో చాలా శివలింగాలు ఉన్నాయని యాంకర్ శివశంకర్ మిశ్రా పేర్కొన్నారు. ఈ లింగంపై మనం పాలు, దుతుర మరియు బిల్వపత్రాలు వేసినప్పుడు అవి అన్నీ కూడా రేడియో ధార్మికతను గ్రహిస్తున్నాయని తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్ కాకుండా చాలా మంది ప్రముఖ వ్యక్తులు ఇటువంటి వాదనలు చేస్తున్నారు. దీన్ని 2 ఏళ్ల ముందు సందీప్ మిట్టల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఈ శివలింగంతో కూడుకున్న సైన్స్ను గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ వాటి వెనుక ఎంత నిజం ఉంది? ఇది ఇప్పుడున్న ట్రెండ్లో ఒక భాగమా? రండి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ముందు చెప్పుకున్న దాన్ని బట్టి రేడియో యాక్టివిటీ ఎక్కడుంటే అక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ ఎంతవరకు నిజము అనేది తెలియాలంటే మనం ముందు థోరియం మరియు యురేనియం గురించి తెలుసుకోవాలి. ఇవి రెండు చాలా ముఖ్యమైన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు మరియు ఈ ఎలిమెంట్స్ యొక్క మూలకాలను గమనిస్తే ఇది ఎంతవరకు నిజమన్నది మనకి తెలుస్తుంది. అలాగే మనం లింగంపై పాలు, దతుర మరియు బిల్వపత్రాలు వేసినప్పుడు అవన్నీ రేడియో యాక్టివిటీని గ్రహిస్తాయని కూడా విన్నాం కదా. మరి ఇది ఎంతవరకు నిజమంటే మనం కొంత వెనక్కి వెళ్లి దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. 1986వ సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్లో ఒక పెద్ద న్యూక్లియర్ దాడి జరిగింది. ఇదే ఈ రోజున చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్గా పిలువబడుతోంది. ఈ దాడి తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ దీని రేడియేషన్ వ్యాపించుకుపోయింది. దాంతో ఆ ప్రాంతాలన్నీ కలుషితమయ్యాయి. తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మట్టిలో ఎక్కువ మొత్తంలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉండడం వాళ్ళు గమనించారు. వాళ్ళు ఈ ఎలిమెంట్స్ను గమనించిన తరువాత వాటిని ఈ నేల నుంచి ఎలా సెపరేట్ చేయాలి అనే దాని గురించి చాలా పరిశోధనలు చేశారు. అందులో భాగంగానే ఒక స్టడీ చేశారు. అంటే ఏ నేలలో అయితే రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ఉన్నాయో అదే నేలపై కొన్ని రకాల మొక్కలను పెంచి అసలు ఈ ఎలిమెంట్స్ ఈ నేలపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ స్టడీ వల్ల ఆ మొక్కలు భూమిలో నుంచి సీసియం పీల్చుకుంటుంది అని, అంటే గ్రహించబడుతోంది అని వారు గమనించారు. ఈ సీసియం అనే ఎలిమెంట్ చెర్నోబిల్ డిజాస్టర్ ద్వారా అటు చేరిందని తెలుసుకున్నారు. 2004వ సంవత్సరంలో మనకి ఇంకో స్టడీ ఉంది. బిల్వపత్రాలకి సంబంధించిన స్టడీ అని చెప్పొచ్చు దీన్ని. ఈ స్టడీలో రేడియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ గురించి తెలిపారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్టడీస్లో ఎలుకలను ఉపయోగించారు. కొన్ని ఎలుకలను ఆ రేడియో యాక్టివిటీ వాతావరణంలోకి వదిలిపెట్టి ఆ రేడియేషన్ ప్రభావం వాటిపై ఎలా ఉంటుందో గమనించారు. వాటికి వచ్చిన రోగాలను ఈ బిల్వపత్రంతో తయారు చేసిన మందు ద్వారా ఆ రోగాలు తగ్గడం కూడా గమనించారు. ఇక్కడ మనం గమనిస్తే మొక్కలు సహజంగా మట్టి నుంచి న్యూట్రియంట్స్ను తీసుకున్నట్టే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు మొక్కలు మరియు ఈ ఎలిమెంట్స్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నాం. మరి అసలు ఈ ఎలిమెంట్స్కి, రేడియో యాక్టివిటీకి మరియు జ్యోతిర్లింగాలకు ఉన్న సంబంధం ఏంటి? దీన్ని రిలీజియస్ కాన్సెప్ట్లో చూస్తే మనకి కావాల్సిన సమాధానం దొరికే అవకాశం ఉండొచ్చు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి పనికి సైంటిఫిక్ రీజన్ ఉండి తీరాలి అనే రూల్ ఏం లేదు కదా. కొన్ని విషయాలు లేదా విచిత్రాలు సాధారణంగా కూడా జరగొచ్చు కదా. మీరేమంటారు? ప్రతి విషయం వెనుక సైన్స్ను వెతికే జనాలు ఉన్న ఈ ప్రపంచంలో అసలు లాజికే లేని పనులు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆ పనులకు లేదా ఆ చేష్టలకు వారు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇలా వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎటువంటి సైన్స్ను పట్టించుకోకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అయినా మనం చేసే పనుల వల్ల అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు ఏ పనినైనా చేసే హక్కు మనకుంటుంది. కానీ మనల్ని మన పని చేసుకొనిచ్చే అంతటి గొప్ప మనుషులైతే ఈ ప్రపంచంలో లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారు వాళ్లే చాలా తెలివైన వారని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. పోనీ అలా చేయడం కూడా పూర్తిగా తప్పని నేను అనను. మనిషి నైజమే అంత. అలాగే ఏ విషయం గురించైనా దాని వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోకపోవడం తప్పు కాదు. కానీ ఉన్నది లేనిది కలిపి దీని వెనుక సైన్స్ ఇదేనని చెప్పడం తప్పు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కార్ల్సన్ చెప్పిన ఒక మాట గురించి చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ క్లైమ్స్ రిక్వైర్ ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్. ఇది విన్నాక నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎన్ని క్లైమ్స్ అన్నా చేయొచ్చు, కానీ వాటికి తగిన ఆధారాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆ క్లెయిమ్ చేసిన మనిషి దానికి తగిన ఆధారాలు కూడా చూపించగలగాలి. ఇలా చెప్తే నేను హిందువులకు విరుద్ధంగా మాట్లాడుతున్నాను అని అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఒక్కటే, నేను హిందువులకు విరుద్ధం కాదు, అబద్ధపు క్లెయిమ్స్ చేసేవాళ్ళకి, అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేవారికి విరుద్ధం. ఇప్పుడు మనం రిలీజియన్కి, సైన్స్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. మనం సాధారణంగా ఇంటర్నెట్లో ఈ రిలీజియన్ మరియు సైన్స్ అనే వర్డ్స్ను కలిపి చూస్తూనే ఉంటాం. ఈ రెండు పదాల గురించి మాట్లాడుకుంటే రెండు ఒకే కాన్సెప్ట్తో వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండిటిలోనూ మెయిన్ కాన్సెప్ట్ అసలు మనం ఎవరు, మన చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి రెండు ఒకటే అంటున్నాను, కానీ రెండిటి మధ్య కూడా ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇదే రిలీజియన్ను ప్రోటో సైన్స్ అని కూడా పిలవచ్చు. అంటే అది విజ్ఞానం అని అర్థం.
ఈ రిలీజియన్ అనే కాన్సెప్ట్ను దాటుకుని ఈ సైన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సైన్స్లో తప్పులు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒకళ్ళు వచ్చి ఒక పద్ధతి, ఒక మెథడ్ కరెక్ట్ అంటే మనం దాన్ని ఫాలో అవుతాం. కానీ మరికొన్ని రోజులకి వేరెవరో వచ్చి దీనికన్నా ఇంకా మంచి ఫార్ములా ఉందంటే దాన్ని పట్టుకుని వేలాడతాం. అంటే సైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చూసుకుంటే న్యూటన్ మరియు ఐన్స్టీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. వీళ్ళిద్దరూ గ్రావిటీ గురించి చెప్పారు. కానీ ఇద్దరి పద్ధతి ఒక్కటి మాత్రం కాదు. మొదట అందరూ న్యూటన్ చెప్పిన దాన్ని ఫాలో అయితే మరికొంతకాలానికి ఐన్స్టీన్ రాగానే అందరూ తనను ఫాలో అవడం మొదలుపెట్టారు. దీన్నే సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఫాల్సిఫైబిలిటీ అంటారు. ఇప్పుడు శివలింగాలు మరియు రేడియో యాక్టివిటీ గురించి మాట్లాడే వాళ్ళని మనం ఒకటే అడగాలి, వాళ్ళకి కటప్యాది సిస్టమ్ గురించి తెలుసా లేదా? నాకు తెలిసి మీలో చాలామంది కూడా దీని గురించి తెలియకపోవచ్చు. కటప్యాది ఒక క్రిప్టిక్ లాంగ్వేజ్. ఉదాహరణకి కృష్ణుడు మరియు గోపికలకి సంబంధించిన ఒక శ్లోకాన్ని తీసుకుంటే దాన్ని ఈ కటప్యాది సిస్టంలో డీకోడ్ చేస్తే 17 నుంచి 22 డెసిమల్స్ వరకు ఉండే ఒక మ్యాథమెటికల్ వాల్యూ వస్తుంది. అలాగే ఎన్నో సంస్కృత శ్లోకాల్లోనూ ఈ కటప్యాది సిస్టమ్ ద్వారా డీకోడ్ చేస్తే మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్న సైన్ టేబుల్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ వస్తాయి. మనకి తెలియని ఇలాంటి ఎన్నో విషయాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఈ లింగాలు మరియు రేడియో యాక్టివిటీకి సంబంధించి ఉందని నిరూపించే ఆధారాలైతే ఇప్పటి వరకు సరైనవి ఎవరూ చూపించలేదు. కాబట్టి దీన్ని మనం పూర్తిగా నమ్మలేం, లేదు అని కూడా చెప్పలేం. అవి ఏంటి అన్నది వాటి ఆధారాలతో పాటు తెలియజేస్తే మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ మీరు ఈ కటప్యాది గురించి తప్పక తెలుసుకోండి. మన పూర్వీకుల దగ్గర ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా వాళ్ళకి ఉన్నదాంతోనే అన్నిటినీ తెలుసుకున్నారు. వాటిని సరైన పద్ధతిలో పాటించారు. కానీ మన దగ్గర 24 గంటలు ఎన్నో సౌకర్యాలు ఉన్నా కూడా మనం వాళ్ళు వీళ్ళు మాటలు విని ఉన్నది లేనిది అన్ని నమ్మేస్తున్నాం. ఎటువంటి సౌకర్యాలు లేని వాళ్లే అన్ని తెలుసుకుంటే ఇన్ని సౌకర్యాలు ఉన్న మనం ఇంకెన్ని తెలుసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.